డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. కనిగిరి మున్సిపాలిటీలో నీటి సమస్య పరిష్కరించేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. సోమవారం కనిగిరి పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు గుర్తించి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆయన మున్సిపల్ అధికారులను కోరారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో కనిగిరి అభివృద్ధికి కృషి చేస్తామని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఈ సమావేశంలో 75 అంశాలపైన కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 7 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశం హాల్ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సమావేశంలో లేదు మీ పరిధిలో ఉన్న